నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రి స్వామిகளுக்கு నమస్కారం. ప్రాణాయామంలో ఆరోగ్యమే మహాభాగ్యం కొన్ని ఎపిసోడ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా పాటించండి, రిజల్ట్ 100%. నిన్న కూడా ఒక ఆయన విఐపి కలిశారు. నిన్న నేను చెప్పంగాను చేపించాను. ఓన్లీ ఒక ఎనిమా ఆయనకు వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంట డాక్టర్స్ అంతా చెప్పేశారు. 61 year old మ్యాన్. నిన్న ఒకసారి ఎనిమా ఇచ్చేసి తిరగా ఒకసారి ఎనిమా ఇచ్చేసి ఆల్మోస్ట్ కడుపు తగ్గింది. దాని తర్వాత నాటు కూరగాయలు ఇదంతా తినని చెప్పాను. దాని తర్వాత చిల ప్యాక్ గురించి చెప్పాను. ఆ ప్యాక్ ఈరోజు వేసుకున్నారంట. వేసుకోగానే కొంచెం బాగా రిలీఫ్ తగిలింది అటంట. ఒక 7:30 నాకు ఫోన్ చేసి చెప్పారు. ఈ ప్యాకులు ఏం లాభం అనేది ఇప్పుడు చెప్తున్నా. మడ్ ప్యాక్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. దాని నుంచి అది మడ్ ప్యాక్ ఒకటి. నెక్స్ట్ ఏమిటంటే సున్నం హనీ లేదు సున్నం బెల్లం, ఇది ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ఈ ప్యాక్లో ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి లేదు స్పాండలైట్ లేదు షోల్డర్ పెయిన్ ఆర్ ఎల్బో పెయిన్ వేసామంటే ఈ సున్నం హనీ పట్టి ఏం చేశాడంటే ఈవెన్ బోన్ల క్రాక్ ఉంటే కూడా అది జాయిన్ అయిపో. నెక్స్ట్ ఏమిటంటే స్ప్రైన్డ్ మసిల్, స్ప్రైన్డ్ నర్వ్స్, స్ప్రైన్డ్ వెయిన్స్ అండ్ ఆర్టరీస్, ఇదంతాను క్యూర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏమంటే మన మోకాలు నొప్పి, వాళ్ళకి అది వేసినామంటే దాని నుండే వేస్ట్ అంతా బయటెక్కిపో, దానికి వచ్చి న్యూ బ్లడ్ వచ్చు. అప్పుడు మోకాళ్ళు వచ్చి స్కాన్లో ఏం చెప్తారంటే అరిగిపోయా అటని చెప్తారు. అది అరగదు, అది వచ్చి డ్రై అయిపో. ఆ స్కాన్లు వచ్చి అరిగినట్టు వాళ్ళకి కనిపించు, అది డ్రై అయ్యేదే. ఏంటంటే మన ఈ ప్యాంటు, ఇన్నర్ వేరు, మన శారీ, పెట్టికోట్ దీనంతా లాగేస్తే కింద వచ్చి 28 వెసిల్స్ ప్యూర్ బ్లడ్ని క్యారీ చేసి, 28 వెసిల్స్ వచ్చి కింద నుంచి పైగా ఇంప్యూర్ బ్లడ్ని తీసుకురావాలి. అది లాగేసినామంటే వేస్ట్ అంతా మోకాళ్ళు తగిలేసి, అదే మోకాలు నొప్పినేది. అప్పుడు ఏమంటే ప్యూర్ బ్లడ్ వెళ్ళకుండా అక్కడ ఉండే ఇంప్యూరిటీస్ మన బయట తీయకుండా ఏం చేయమంటే మోకాళ్ళు ఉండేది ఇదంతా పూర ఎండేస్, కార్టిలేజ్ అంతా ఎండేస్. దానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ సున్నం పట్టి వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి ఉండేవాళ్ళు కాళ్ళేమో వేడి నీళ్ళు, తల్ల వచ్చి తడువు బట్ట, పలసని బట్ట తల్ల కట్టుకొని కాళ్ళు ఉండే వేడి నీళ్ళను ఒక ఆరంగా కూల్ కాంగా కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు పోసుకునే ఉండాలి. ఈ కాళ్ళ మనం వచ్చి సున్నం పట్టి వేసుకోవచ్చు. సేమ్ వే థై బోన్, హిప్ బోన్ జాయిన్ అయ్యే మన బాల్ అండ్ సాకెట్ జాయింట్ అక్కడ వేసుకోవచ్చు. సేమ్ వే మన టాప్ 28 వర్టిబ్రే మన హెడ్ల నుంచి కింద టెయిల్ బోన్ వరకు దాన్ని వేసుకోవచ్చు. సేమ్ వే మన షోల్డర్లను వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుని ఒక 10-15 minutes ఎండిన తర్వాత ఈ కాళ్ళ హాట్ వాటర్ తల్ల వచ్చి తడు బట్ట కట్టుకున్నారంటే బ్లడ్ ఫ్లో వచ్చి కింద నుంచి మీద వచ్చి చాలా ఫాస్ట్గా వచ్చు. దానిలో ఏమింటే ఒక 1/2 లీటర్ 3/4 లీటర్ నీళ్ళు తాగేసి దాంట్లో కూర్చోవాలి వేడి నీళ్ళ. అప్పుడు ఏమింటే మీరు మొగాన్ని చూడొచ్చు, మనం తాగే నీళ్ళంతా శరీరం అంతా వెళ్ళి తిరగా మొదట్లో వచ్చి లివర్కి వచ్చు. అప్పుడు ఆ లివర్లో ఉండే ఫ్యాట్ కరిగేసి దాన్ని మీరు మొగాళ్ళు చూడొచ్చు. మొగాళ్ళ లైట్గా బ్లాక్ ప్యాచ్ ఉండు, కళ్ళు కింద బ్లాక్ ప్యాచ్ ఉండు. ఆ బ్లాక్ ప్యాచ్ అంతా కొంచెం కొంచెంగా రంగు తిరిగి కలర్ తిరిగి మీ స్కిన్ కలర్కి వచ్చు. వితిన్ 10-15 సీటింగ్లో మీ మోకాలు నొప్పి బాగా అయిపో. ది సేమ్ వే మనకు లివర్లో ఉండే ఫ్యాట్ కరిగి ఫ్యాటీ లివర్ వెళ్ళిపో. ది సేమ్ వే మీ డయాబెటిక్ మన పంకిరియస్లు ఉండే వేస్ట్ను బయట వెళ్ళిపో. సో టోటల్గా మనం చేయాల్సింది ఏమిటంటే సున్నం ప్యాక్, రైట్. నెక్స్ట్ ఏమంటే ఎగ్ వైట్, దానిలో మినపప్పు, వైట్ మినపప్పు బాగా రుబ్బి బాగా గ్రైండ్ చేసి దాంట్లో ఈ వైట్ మినపప్పును
వైట్ ఎగ్ కలిపి బాగా మిక్సీలు కొట్టి మీరు కడుపంతా అప్లై చేసుకోవచ్చు. లేడీ పర్టికులర్లీ మొహం, గొంతు, దట్ ఈస్ మెడకాయి ప్లస్ అప్ టు నీ లెవెల్ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేసి మీరు పైకి చూసి పడుకున్నారంటే ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ పడుకుంటే పూరా మడతలుగా వచ్చు. అప్పుడు ఏమంటే కడుపు కొంచెం కొంచెంగా చిన్నదవు. ఈ ప్యాక్ వేసేటప్పుడు 1/2 లీటర్ 3/4 లీటర్ నీళ్ళు తాగేయండి. అది లేకుండా ఈ ఇన్వాలంటరీ మసిల్ మూమెంట్ జరుగు. అది లేకుండా ఎక్కడైనా ట్యూమర్ ఉన్నాళ్ళు ఆ ట్యూమర్ కొంచెం కొంచెంగా కరిగేసి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ ట్యూమర్, ఇంటెస్టైన్ ట్యూమర్ ఇట. అదే సేమ్ వే ఏమంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా పికప్ అయ్యి మన హార్ట్లో ఏమి కొంచెం ఏదైనా బ్లాక్ ఉంది అంటే ఆ బ్లాక్ రిమూవ్ అయిపో. సేమ్ వే మన యూరిన్ పైపు, సేమ్ మల సంచి, యూరిన్ సంచి, స్పర్మ్ సంచి, అపెండిసైటిస్, లేడీస్కి వచ్చి గర్భసంచి, ఇదంతాను కొంచెం ఇన్వాలంటరీ మజిల్ పనిచేసేదానికి సులువు అయిపో. అది లేకుండా ఏమంటే ప్రోస్టేట్ గ్లాండ్, ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ఇట్ విల్ రీటైన్ ఆర్ ఇట్ విల్ అటైన్ ది ఒరిజినల్ వర్కింగ్ కెపాసిటీ. ఇది లేకుండా ఏమంటే కొన్ని మొగాళ్ళకు వచ్చి హైడ్రాసిస్ అని చెప్పి టెస్టికల్స్ వచ్చి వాపొచ్చు, స్వెల్లింగ్ వచ్చు, ఆ స్వెల్లింగ్ తగ్గేసి. అది లేకుండా ఈ లేడీస్కి పీసీఓడి అటువంటి ప్రాబ్లం ఉండు, ఆ ప్రాబ్లంను తగ్గేసి. ఈ లేడీస్కి ఉండే మెన్సురల్ ప్రాబ్లంను తక్కువైపో. ఎగ్ వైట్, దానిలో మినపప్పు, వైట్ మినపప్పు బాగా రుబ్బి బాగా గ్రైండ్ చేసి దాంట్లో ఈ వైట్ మినపప్పును వైట్ ఎగ్ కలిపి బాగా మిక్సీలు కొట్టి మీరు కడుపంతా అప్లై చేసుకోవచ్చు. లేడీ పర్టికులర్లీ మొహం, గొంతు, దట్ ఈస్ మెడకాయి ప్లస్ అప్ టు నీ లెవెల్ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేసి మీరు పైకి చూసి పడుకున్నారంటే ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ పడుకుంటే పూరా మడతలుగా వచ్చు. అప్పుడు ఏమంటే కడుపు కొంచెంగా చిన్నదవు. ఈ ప్యాక్ వేసేటప్పుడు 1/2 లీటర్ 3/4 లీటర్ నీళ్ళు తాగేయండి. అది లేకుండా ఈ ఇన్వాలంటరీ మసిల్ మూమెంట్ జరుగు. అది లేకుండా ఎక్కడైనా ట్యూమర్ ఉన్నాళ్ళు ఆ ట్యూమర్ కొంచెం కొంచెంగా కరిగేసి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ ట్యూమర్, ఇంటెస్టైన్ ట్యూమర్ ఇట. అదే సేమ్ వే ఏమంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా పికప్ అయ్యి మన హార్ట్లో ఏమి కొంచెం ఏదైనా బ్లాక్ ఉంది అంటే ఆ బ్లాక్ రిమూవ్ అయిపో. సేమ్ వే మన యూరిన్ పైపు, సేమ్ మల సంచి, యూరిన్ సంచి, స్పర్మ్ సంచి, అపెండిసైటిస్, లేడీస్కి వచ్చి గర్భసంచి, ఇదంతాను కొంచెం ఇన్వాలంటరీ మజిల్ పనిచేసేదానికి సులువు అయిపో. అది లేకుండా ఏమంటే ప్రోస్టేట్ గ్లాండ్, ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ఇట్ విల్ రీటైన్ ఆర్ ఇట్ విల్ అటైన్ ది ఒరిజినల్ వర్కింగ్ కెపాసిటీ. ఇది లేకుండా ఏమంటే కొన్ని మొగాళ్ళకు వచ్చి హైడ్రాసిస్ అని చెప్పి టెస్టికల్స్ వచ్చి వాపొచ్చు, స్వెల్లింగ్ వచ్చు, ఆ స్వెల్లింగ్ తగ్గేసి. అది లేకుండా ఈ లేడీస్కి పీసీఓడి అటువంటి ప్రాబ్లం ఉండు, ఆ ప్రాబ్లంను తగ్గేసి. ఈ లేడీస్కి ఉండే మెన్సురల్ ప్రాబ్లంను తక్కువైపో. ఇది అయిన తర్వాత నా ఆల్రెడీ చెప్పినట్టు ఆ టబ్బులు కూర్చోవాలి. బయట బాత్ టబ్బు లేదంటే హిప్ బాత్ టబ్బు, దానిలో కూర్చొని బాగా ఎంటైర్ అబ్డమన్ మసాజ్ చేయాలి. ఇది ఒకటి. ఇంకోటి ఏమిటంటే బాత్ టబ్ ఉండేవాళ్ళు బాత్ టబ్లో కూర్చొని 2 కాళ్ళు ఒక ఎడ్జ్లో పెట్టేసి ఈ ఎంటైల్ స్పైనల్ వచ్చి ఆ నీళ్ళలో తగలాలి. చెవు కైట్కి దట్ ఈస్ హార్డ్లీ ఒక 3-4 ఇంచ్ నీళ్ళు. ఆ నీళ్ళు మొదట్లో ఏం చేయాలంటే వామ్ వాటర్, మన బ్లడ్ టెంపరేచర్ 37 డిగ్రీ సెంటిగ్రేడ్, వాటర్ టెంపరేచర్ వచ్చి మనం వీ కెన్ కీప్ అరౌండ్ 40-41. అప్పుడు ఏమంటే వర్టిబ్రేల్ ఉండే వేస్ట్ అంతా బయట వెళ్ళిపో. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక 8 మినిట్స్ తర్వాత కొద్దిసేపు నిలుచుకొని ఒక చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్. దాని తర్వాత తిరగాను ఎడ్జ్లో కాలు పెట్టి
ఎంటైర్ వర్టిబ్రే వచ్చి ఆ నీళ్ళలో ఉండే మరగ పెట్టుకొని దాన్ని ఏం చేయాలంటే నార్మల్ వాటర్లో ఐస్ వేయాలి. వేసి ఓ 15 డిగ్రీస్కి ఆ వాటర్ టెంపరేచర్ని తీసుకొచ్చేయాలి. అప్పుడు ఏమంటే మన న్యూట్రిషన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి బ్లడ్ ప్యూరిఫై అయ్యి బ్లడ్ రిచ్ అయిన బ్లడ్ ఆ ఎంటైర్ వర్టిబ్రేకి వెళ్ళు. అప్పుడు ఏమంటే ఎంటైర్ వర్టిబ్రేలు ఉండే మజిల్ అంతా న్యూగా బిల్డప్ అయ్యి మీకు వచ్చి యోగా చేయడానికో ఆర్ యువర్ డైలీ రొటీన్ చేయడానికో ఈ బ్యాక్ పెయిన్, అది లేకుంటే షోల్డర్ పెయిన్, అది లేకుండా మీ స్పాండిలైట్ ప్రాబ్లం ఇదంతాను సాల్వ్ అయిపో. ఇట్లా ఈ ఎగ్ ప్యాక్లో అది ఒకటి ఉన్నది. ఇంకోటి ఏమిటంటే ఈ ఎగ్ ప్యాక్ లేదంటే తెల్ల ఆవాలు మెంతులు దీన్ని గ్రైండ్ చేయాలి. లేదా సొంటి మెంతులు ఇది గ్రైండ్ చేయొచ్చు. లేదా పచ్చి ఒక్క అది మన మెంతులు గ్రైండ్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేవాళ్ళు దానికి అప్లై చేయొచ్చు. లేకుంటే ఎక్కడెక్కడ మనకు ఒక వాపు ఉంది, ఒక చోట్ల వాపు ఉంది అటంటే, స్వెల్లింగ్ ఉంది అటంటే ఆ స్వెల్లింగ్ ఉండే తాను అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక దెబ్బ తాకేసే ఒక వుడ్డులనో లేదు బస్సులనో ఎక్కడైనా దెబ్బ తాకి వాపు ఉంది. ఆ వాపులో మొయిట్లో చేయాల్సింది ఏమంటే ఐస్ ప్యాక్ పెట్టండి. ఐస్ ప్యాక్ పెడితే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిపో. దాని తర్వాత ఈ తెల్ల ఆవాలు మెంతులు ప్యాకు లేదంటే పచ్చి ఒక్క మెంతులు ప్యాకు లేదంటే సొంటి మెంతులు ప్యాక్ అది వేశారంటే వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఆ స్వెల్లింగ్ వచ్చి కొంచెం కొంచెంగా తగ్గేసి. ఇది మెయిన్గా వచ్చి మనకు స్పాండిలైట్ ఉండేవాళ్ళు ఈ ప్యాక్ని ఉపయోగం చేసుకోవచ్చు. బ్రెస్ట్లో ట్యూమర్ ఉండేవాళ్ళు ఈ ప్యాక్ని ఉపయోగం చేసుకోవచ్చు. కడుపు పెద్దది ఉండేవాళ్ళు ఈ ప్యాక్ని ఉపయోగం చేసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పి ఉండేవాళ్ళు ఈ ప్యాక్ని ఉపయోగం చేసుకోవచ్చు. అది లేకుండా వెరికోస్ వెయిన్, ఈ వెరికోస్ వెయిన్కి చాలా 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 ఇంపార్టెంట్ మన ఈ ప్యాకులు. ఈ వెరికోస్ వెయిన్ అనేది ఏమీ లేదు, మీరు తాగే నీళ్ళు తక్కువ, మనం తినే భోజనాల్లో ఉప్పు మిరపకాయ చింతపండు షుగరు అది లేకుండా ప్యాకెట్ ఫుడ్లో ఉండే కెమికల్స్ అది లేకుండా అలోపతి మెడిసిన్స్ ఇదంతాను నీళ్ళతో కలిపి కింద బ్లడ్తో కలిపి తిరగా మీద పైకి రావడానికి మనం వచ్చి ఇన్నర్ వేరు టైట్ ప్యాంట్ వేసి కింద ఆపేస్తాము. అప్పుడేమంటే ఈ స్కిన్కి జస్ట్ కింద ఉండేది వచ్చి ఇంప్యూర్ బ్లడ్ వెసల్స్. అప్పుడు ఆ బ్లడ్ వచ్చి ఆగంగాను ఎట్ట ఒక స్టీల్ గిన్నెను సాల్ట్ తినినో అట్ట మిరపకాయ మన మంట పుట్టినో పులుసు యాసిడ్ సేమ్ వే మన వైట్ షుగర్ వచ్చి కార్బన్ సల్ఫర్ ఇదంతా ఏం చేశాడంటే ఆ నరాన్ని తిని తోలును తినేసి. అప్పుడు ఈ వెరికోస్ వెయిన్ అనేది వేరేం లేదు, ఇదే మనం వచ్చి ఇన్నర్ వేరు టైట్ ప్యాంట్ వేసి కింద ఆపేస్తాము. అప్పుడేమంటే ఈ స్కిన్కి జస్ట్ కింద ఉండేది వచ్చి ఇంప్యూర్ బ్లడ్ వెసల్స్. అప్పుడు ఆ బ్లడ్ వచ్చి ఆగంగాను ఎట్ట ఒక స్టీల్ గిన్నెను సాల్ట్ తినినో అట్ట మిరపకాయ మన మంట పుట్టినో పులుసు యాసిడ్ సేమ్ వే మన వైట్ షుగర్ వచ్చి కార్బన్ సల్ఫర్ ఇదంతా ఏం చేశాడంటే ఆ నరాన్ని తిని తోలును తినేసి. అప్పుడు ఈ వెరికోస్ వెయిన్ అనేది వేరేం లేదు, ఇదే దానికి ఏం చేయొచ్చంటే మన ఆ జట్టి ప్యాంటు బెల్ట్ ఇదంతా వేసి ఆ నేరుగా ఒక డెంట్ లాగా ఒక లైన్ ఫార్మ్ అయ్యిండు. ఆ లైన్లో ఒకటా సున్నం ప్యాక్ లేదంటే ఎగ్ ప్యాక్ వేసేసి ఆ మోకాల్లో ఎగ్ ప్యాక్ వేసి బాల్ అండ్ సాకెట్ జాయింట్లో ఎగ్ ప్యాక్ వేసి ఈవెన్ ఎంటైర్ లెగ్లో ఎగ్ ప్యాక్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ బాగా ఎండబెట్టండి. దీంట్లో నీళ్ళు తాగేయాలి, ఒక 1/2 లీటర్ 3/4 లీటర్ నీళ్ళు తాగేస్తే బ్లడ్ ఫ్లో స్పీడ్ పికప్ చేసి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒకట ఫుట్ మసాజర్ అంటే అమ్ముతున్నారు అమెజాన్లో 2000 రూపీస్. లేదంటే బకెట్లు వేడి నీళ్ళు 2 కాళ్ళు వేడి నీళ్ళు పెట్టుకోండి, తల్లొచ్చి తడుపు బట్ట అది కట్టుకుంటుంటే ఏమంటే ఆటోమేటిక్గా కింద ఉండే ఇంప్యూర్ బ్లడ్ అంతా కొంచెం కొంచెంగా మీద వచ్చు.
ఒక ప్రాక్టికల్గా నేను చూశాను. వెరికోస్ వెయిన్ అనేది ఫుడ్ మార్చి కడుపు తక్కువ చేసి జ్యూస్ ఫాస్టింగ్ పెట్టి ఈ ప్యాక్ వేసి ఈ ఫుట్ మసాజర్ ఇది చేయంగాను వాళ్ళ ప్రాబ్లం వచ్చి 22 డేస్లో సర్జరీ చేయాలన్న కేసు 22 డేస్లో నార్మల్ అయ్యి కంప్లీట్ వెయిన్స్ అంతాను కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యింది. అట్టా మనం వచ్చి వెరికోస్ వెయిన్ ఈజీగా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే ఆడవాళ్ళకు ఉండే మోకాలు నొప్పి మెయిన్ రీజన్ వచ్చి పాలిస్టర్ శారీ. ఆ పాలిస్టర్ శారీ వచ్చి జారు స్లిప్ అవ్వు. అప్పుడు ఏంటంటే ఈ పెట్టికోట్ను బాగా లాగేస్తాం. లాగి అనేది చూడండి ఒక లైన్ ఫార్మ్ అయిపో. అప్పుడు ఏమింటే కింద నుంచి కిడ్నీ వచ్చి చెస్ట్ బోన్కి వెనక్కుంది. అప్పుడు అక్కడ రాదు. అప్పుడు కింద అంతా నిలిచేసు. దాని నుంచి మీరు మొదట్లో మార్చుకోవాల్సింది ఏమిటంటే ఈ శారీ పొజిషన్. కాటన్ శారీ వేసుకోవాలి. బొడ్డుకు పైకి ఒక 2 ఇంచుకి పైకి కట్టుకోవాలి. ప్రిఫరబ్లీ ఈ ఇన్నర్ వేర్ ఏది వేయకుండా నైటీ వేసుకోవాలి. ఈ ఆపరేషన్లో మన ఈ పట్టి వేసి ఈ వేడి నీళ్ళు పెట్టేదానికి. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కడుపుకి వచ్చి ఎగ్ వైట్ సున్నం ప్యాక్ వేసుకోవచ్చు. లేదంటే బ్రెస్ట్కి వచ్చి తెల్ల ఆవాలు మెంతులు ప్యాక్ వేసుకోవచ్చు. మన హిప్ నుంచి కింద వరకు మనం వచ్చి సున్నం హనీ పట్టి వేసుకోవచ్చు. వేసుకొని బాగా ఎండిన తర్వాత మీరేం చేయొచ్చు అంటే మీకు ఈ బెంటనైట్ పౌడర్ లేకంటే పుట్టమన్ను లేకంటే మన చెరువు మట్టి ఈ కంప్లీట్ టాప్ టు బాటమ్ పూసుకోండి. ఈ ప్యాక్ అంతా బాగా ఎండిన తర్వాత టాప్ టు బాటమ్ పూసుకోండి. పూసుకున్న తర్వాత మీకు సన్ కింద ఎండ తగిలేదానికి ఛాన్స్ ఉంటే ఎండలు పడుకోండి. బాగా చుట్టి స్క్రీన్ కట్టి ఎండలు పడుకోవచ్చు. అట్లా ఛాన్స్ లేదటంటే మీ బాల్కనీలో ఎండలు తగిలే జాగ దొరికితే అక్కడ కూర్చోండి. అట్లా ఇల్లు పాడు కాకుండా ఉండాలా, మన డ్రైనేజ్ బాత్రూమ్ డ్రైనేజ్ చౌక్ కాకుండా ఉండాలటంటే పాత బెడ్షీట్ లేదంటే ప్లాస్టిక్ షీట్ లేదంటే పాత న్యూస్ పేపర్ వేసి దానిలో కూర్చొని దీనంతా బాగా క్లీన్ చేసేసి దాని తర్వాత ప్రిఫరబ్లీ ఆ టబ్లో కూర్చోవాలి. లేదంటే హిప్ బాత్ టబ్లో కూర్చోవాలి. లేదంటే మన షవర్ బాత్ చేసుకోవాలి. ఇట్లా తీసుకున్నారటంటే ఈవెన్ 2 మోకాలు బెండ్ అయింది. డాక్టర్ శివరాణి ఎండి చదివిన అమ్మ, ఎండి డీజీఓ. ఆ అమ్మకు 2 మోకాళ్ళు ఈ జీన్స్ నుంచి ఈ లెగ్గిన్స్ నుంచి బెండ్ అయింది. వితిన్ 22 డేస్లో అన్నీ క్లియర్ అయింది. ఇట్లా మనం వచ్చి ఈ పట్టీలంతా నో మందు, నో పైసా, మనీ లేదు, మెడిసిన్ లేదు. దీనంతా వాడుకొని మీరు ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం బతకడం వచ్చి ఆరోగ్యం ఏ షాపులో మనకు దొరకదు. ఆరోగ్యం హెల్త్ ఈజ్ నాట్ సోల్డ్. హెల్త్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్. నా నెట్ట ప్రాక్టీస్ చేసి 100% హెల్త్ అటైన్ చేశాను. అట్లా ఒకరొకరు నా చెప్పిన దానంతా ప్రాక్టీస్ చేసి చూడండి. ఆటోమేటిక్గా మీరు ఆరోగ్యం బతకడానికి మన పత్రిసామి నుంచి మీకు దారి తగిలింది. దీన్ని ఉపయోగించండి, ఆరోగ్యంగా బతకండి. అట్లా ఇది లేకుండా ఇంకేమేంటంటే నేను ఇంకో ప్రోగ్రాంలో కూడా మీకు చెప్పాను. ఆరెంజ్ స్కిన్ పౌడర్ మీరు బత్తాయిలో ఆరెంజో నిమ్మపండు స్కిన్ దట్ ఈస్ తోలు. ఇది మొదట్లో ఏం చేస్తారంటే ఇంట్లో నీడల షాడో డ్రైయింగ్ చేసేసి ఒకరోజు తీసి ఎండలు పెట్టండి. బాగా ఎండిపో. బయట దగ్గర ఎక్కడైనా ఫ్లవర్ మిల్స్ ఉంటే అక్కడ గ్రైండ్ చేసుకోరండి. లేదంటే మీరు మిక్సీలో బాగా నైస్ పౌడర్గా గ్రైండ్ చేసేయండి. బాగా ఎండిన తర్వాత గ్రైండ్ చేస్తారంటే బాగా నైస్గా పౌడర్ వచ్చు. ఈ పౌడర్లో 1 కేజీ అనుకోండి. దానిలో ఒక 100 గ్రామ్స్ వచ్చి పసుపు, కస్తూరి పసుపు, 100 గ్రామ్స్ వచ్చి మెంతులు. ఇది వేసి హెడ్ వదిలిపెట్టేసి రెప్పలు వదిలిపెట్టేసి ఎంటైర్ బాడీ పూసుకోండి. పూసుకొని ఎండ తగిలేలాగా కూర్చున్నారంటే చాలా మంచిది. ఇట్లా మీరు స్నానం చేశారంటే ఇది నాట్ ఓన్లీ నేచురల్ హెయిర్ రిమూవర్, మీ స్కార్, పింపుల్ స్కారు అట్టా
అన్ని స్కార్ అంతా వెళ్ళేది లేకుండా, అది లేకుండా మీ సెల్ రిప్లెనిష్మెంట్ జరిగేది లేకుండా మీ ఎంటైర్ బాడీ షైనింగ్ వచ్చు. అది లేకుండా మీకు ఏదైనా ఇంజురీ ఏదైనా ఉంటే ఆ ఇంజురీ బాగా అయిపో. ఇది లేకుండా ఇదే పౌడర్లా మీరు కొంచెం పచ్చి కొబ్బరి నూనె మిక్స్ చేసి ఎనీ బర్న్సో లేదు ఎనీ ఇంజురీయో ఏ ఇంజురీ అయినా సరే, ఈవెన్ 1 month 2 months క్యూర్గానే ఇంజురీ పెట్టితే కూడా అది 100% బాగా అయిపో. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది గాయమయ్యే పెట్టాను 4 days ఆటోమేటిక్ బాగా అయింది. ఇంకా ఆ మిక్స్ ఆరెంజ్ స్కిన్ కస్తూరి పసుపు మిక్స్ ఇంకా కింద పడలే, అది బాగా ఆటోమేటిక్గా కింద పడు. ఇదంతాను నేను చెప్పేదంతాను ప్రాక్టీస్ అంతే. నేను ప్రాక్టీస్ చేసి మీకు చెప్తున్నా నా అనుభవం. సో దీన్ని మీరు ఉపయోగించి ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఛాన్స్ ఇచ్చిన పత్రి స్వామిகளுக்கு నమస్కారం. అందరూ ఆరోగ్యంగా బతకాలి. థ్యాంక్ యూ.